అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ డైల్ 100కి మీ అందరికీ స్వాగతం. చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు అంటారు. ఈ విధంగా అవగాహన కలిగించేటటువంటి పాఠాలు ఈ మధ్య స్కూల్ పుస్తకాల్లోనూ అరుదుగానే కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో జనం కూడా ఎంతగానో మారిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం మన పిల్లలకి ఎప్పుడో మంచి విషయాలు నేర్పించి వాళ్ళని పెంచగలమని అనుకుంటున్నారా? హే, ఏం చేస్తున్నావు? ఇటివ్వు, ఇవ్వమంటున్నాను కదా. హే, త్వరగా కొట్టండి రా. ఏం చేస్తున్నారు? ఏంటి ఎటువైపు కొడుతున్నావు? రే పుట్టడా, ఒకసారి ఆ బాల్ ఇటీ. ఏంట్రా, నీకేమైనా చెవుడా? నా పేరు షీరత్, బుడ్డోడు కాదు. బాల్ తీసిరంటే పేరు చెప్తున్నాడు. అడిగితే బాల్ ఇవ్వవా? ఏంట్రా ఉరిమి చూస్తున్నావు? ఇంకోసారి నన్ను అలా పిలిచావనుకో, లేదంటే నన్ను కొట్టావనుకో, నిన్నూరికి వదలను. ముందు నువ్వు వెళ్ళి మీ నాన్న పేరు ఏంటో తెలుసుకో. ఆ తర్వాత వచ్చి మాకు నీ పేరు చెప్తూ గాని. రే ఆగరా, పరిగెత్తుకో, ఆగు. షిరత్, ఎక్కడికెళ్ళావు నువ్వు? ఏంటిదంతా? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను ఆ గౌరవ్ ఉండే చోటికి వెళ్ళొద్దు అని? మరి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా? నేనెవరితో ఆడుకోను. ఆ గౌరవ్ని చూసి అందరూ నన్ను వేళాకోళం చెడు నేర్చుకున్నారు. నన్నందరూ అడగడమే మీ నాన్నగారు ఎవరు అని. నిజంగానే మా నాన్న ఇంకొకరా అమ్మా? శీతల్, ఓ శీతల్, పనికిరాని నా కొడుకు పెళ్ళావా? అందరూ ఎక్కడికి వెళ్ళి చచ్చారు? అరే ఏమైంది? ఆరోగ్యం బాగలేనప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు? కోడల్ని కూతురుగా స్వీకరించరు, కనీసం తనని తిట్టకుండా ఉండొచ్చు కదా. ఏమీ తెలియని నీ కొడుకులాగా గారాబం చేసి చెడగొట్టమంటావా? ఓసిన దరిద్రపు కొడుకు పెళ్ళావా? చెవుల్లో దూది పెట్టుకున్నావా ఏమిటి? 2 నిమిషాల్లో ఇక్కడికి రాలేదు అనుకో, నీ కాళ్ళు విరగ్గొడతాను. ఇలా చూడు, నువ్వు లోపలికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. శీతల్, ఏమిటి చెవుల్లో దూది పెట్టి కూర్చున్నావా? లేదు, అది నేను బయటికెళ్ళాను, అందుకే మీరు పిలిచింది వినబడలేదు. చెత్త కథలు చెప్పకో, వచ్చంతా శుభ్రం చెయ్యి. వాసన తట్టుకోలేకపోతున్నాను. ఈ కంపుకే చచ్చిపోయేలా ఉన్నాను. జాగ్రత్త. నువ్వా? 12 సంవత్సరాల నుంచి మీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. ముందు మీరు తిట్టకుండా ఉండండి. ఎవరు చేయలేని పనులన్నీ తను చేస్తుంది. మీరు పాపం కొని తెచ్చుకుంటున్నారు. నోరు ముయ్యి. పాపం పుణ్యం గురించి నాకు చెప్పకు. అది వేరే కులానికి చెందింది. నీ కొడుకును వాళ్ళలో వేసుకుని మనల్ని తలదించుకునేలా చేసింది. తనకి మర్యాద ఇవ్వమని నాకు సలహా ఇస్తున్నావా? అమ్మా, 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 ఏంట్రా? చూడండి అమ్మా, ఆ చిరాగ్ నన్ను తోశాడు. వాడిని ఇప్పుడు ఏం చేస్తానో చూడు. చిరాగ్, చిరాగ్, ఎక్కడున్నావు? అక్క, ఒక్క నిమిషం. గౌరవ్ మీద కూడా తప్పుంది. తనే ముందుగా చిరాగ్ని తోసేశాడు. అలాగా? అయితే నువ్వే వాడితో చెప్పావా వాడిని కిందకు తోసేయని? లేదక్క, వీళ్ళు గొడవ పడినప్పుడు నేనక్కడ లేనక్క. నువ్వు ఆ చోట్లో లేనప్పుడు ఎందుకు వాడికి సపోర్ట్ చేస్తున్నావు? లేదక్క. ఇప్పుడు నేను చిరాగ్ కిలరా, వాణ్ణి ఏం చేశావు నువ్వు? ఊరికి నటించొద్దు. నిన్ను ఎంత ధైర్యం ఉంటే చేపట్టుకుంటావు? నా చెయ్యొదలు. వదినా, ఏం చేస్తున్నారు? పెద్దమ్మ నన్ను కొట్టింది. వీడు నా కొడుకుని కిందకు తోసేశాడు. మీరు కూడా ఇప్పుడు నా భార్యని కిందకి తోశారు. కానీ నా పిల్లాడు. ఏమన్నా? నీ కొడుకా? కొంపదీసి నీ భార్యకి సంతాన భాగ్యం వచ్చేసిందా? నా కొడుకు అంటున్నావు? ఎవరికన్నా పిల్లడో తెలీదు, తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు. మీ ఆవిడేదో 9 మాసాలు మోసి వీడిని కన్నట్టు నా కొడుకుని గింజుకుంటున్నావు. ఉమర్, పిల్లల ముందు అలా మాట్లాడుతున్నావేంటి? నీ వల్లే గౌరవ్ కూడా చిరాగ్ని అలా మాట్లాడుతున్నా. నాకు తెలుసు, గౌరవ్ ఖచ్చితంగా సరిగ్గానే మాట్లాడుంటాడు. అమ్మా, ఎవరో తెలియని ఈ పిల్లడి కోసం నువ్వు నీ మనవన్నే తిడుతున్నావా? నిజమే కదమ్మా, నాన్నగారు వీటిని మనవడుగా ఒప్పుకోవట్లేదు. నేను మాత్రం ఎలా ఒప్పుకుంటాను? వీళ్ళిద్దరూ ఏ పాపాన్ని మోసుకొచ్చారో తెలియడం లేదు.
నా భార్య బిడ్డ గురించి మీరు ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోండి. ఒరే దరిద్రుడా, చాలా ఆపరా. నువ్వెలాగూ కంట్రోల్ తప్పావు, నీ కొడుకునైనా కంట్రోల్లో పెట్టు. లేదంటే నిన్ను ఈ ఇంట్లో కాదు, ఈ వీధిలో కూడా రాకుండా చేసేస్తాను. ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటివి చూడడం అరుదు. పైకి ఐకమత్యంగానే కనిపిస్తున్నటువంటి ఇలాంటి ఉమ్మడి కుటుంబాల్లో జరిగే విషయాలు ఎవరికీ తెలియవు. పేరుకు మాత్రమే అది జాయింట్ ఫ్యామిలీ. కానీ అలాంటి ఉమ్మడి కుటుంబాల్లో ఎప్పుడూ ఐకమత్యం అనేది ఉండదు. అక్కడ రాబోయే తుఫాన్ ఆ కుటుంబంలో ప్రశాంతతని చెడగొట్టబోతోంది. చిరాగ్! అన్నయ్య చిరాగ్ని చూసారా? అన్నా మా అబ్బాయి గౌరవ్ని చూసారా? చిరాగ్! చిరాగ్ దొరికాడా? గౌరవ్ గౌరవ్ అమ్మా, గౌరవ్ వచ్చాడా? గౌరవ్ చిరాగు రాలేదు, గౌరవ్ రాలేదు. మా ఎప్పుడు చిరాగ్ గురించి ఆలోచిస్తారా? వాడే గౌరవ్ని ఏమైనా చేసుంటాడు. చిరాగ్ కాదు, గౌరవ్ ఏదో ఒకటి చేసుంటాడు. నా కొడుకు ఏదైనా అవ్వనివ్వండి, అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. ఒకవేళ నా కొడుకు ఏమైనా అయిందంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏం చేస్తావు? కొంచెం ప్రశాంతంగా ఉండండి. పిల్లల్ని వెతకకుండా గొడవ పడుతున్నారేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. గౌరవ్ ఇంకా చిరాగ్ ఇద్దరు బ్రదర్స్? బ్రదర్స్ కాదు సార్. సార్ అంటే వాళ్ళిద్దరూ బ్రదర్సే, కానీ కజిన్ బ్రదర్స్. సార్ చిరాగ్ అనేవాడు నా కొడుకు, ఇంకా గౌరవ్ వాడు నా కొడుకు సార్. మీరిద్దరు అన్నదమ్ములే కదా? మేం ముగ్గురం తోడబుట్టిన వాళ్ళమే. అందరం టెన్షన్లో ఉన్నాం. అందుకే దయచేసి మా వాడిని త్వరగా వెతకండి సార్. నా కొడుకుని వెతకండి సార్. ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదా? సార్ వీడి కొడుకు కొంచెం అల్లరి పిల్లాడు సార్. సార్ ఇతని పిల్లాడే సార్ అల్లరివాడు. నిజానికి చిరాగ్ చాలా సైలెంట్ సార్. ఏమంటున్నావు? అంత మంచివాడైతే ఎందుకు గౌరవానికి ఎందుకు తోసిస్తాడు? సార్ ఇతని కొడుకు ఎప్పుడు వాడిని బుడ్డోడాన్ని పిలిచి గొడవ చేస్తారు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్కొక్కరుగా చెప్పండి. సార్ గౌరవ్కి చిరాకి ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. మీ ముగ్గురు అన్నదమ్ములు కూడా కొట్టుకుంటున్నారు. ముందు వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. రండి. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయేమో చెక్ చేయండి. చుట్టుపక్కల అందరినీ విచారించండి. పిల్లల గురించి ఏమైనా తెలుస్తుంది. సార్ చిరాగ్ గౌరవ్ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. అందువల్ల వాళ్ళు కలిసి ఉండే అవకాశమే లేదు. అలాగైతే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారు? అది నాకు తెలీదు సార్. ఇలా చూడమ్మా, ధైర్యంగా ఉండు. చిరాగ్ దొరుకుతాడు. చూసావా రేణు, నా గౌరవ్ గురించి అత్తయ్యకి కాస్తైనా దిగుల్లేదు. అన్నిటికీ వాడే కారణం అంటున్నారు. అలా ఏం లేదక్క. చిరాగ్ మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ గౌరవ్ మీద కూడా ఉంది. ముందు ఎవరైనా నాకు ఇది చెప్పండి. నా మనవడు నాకు ప్రాణాలతో దక్కుతాడా లేదా? మంచి మాటలు చెప్పండి. మన ఇద్దరి మనవలు కనపడలేదని పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. నాకు ఒకే ఒక్క మనవడు, గౌరవ్. ఈ పిల్లలిద్దరూ ఇక్కడ ఆడుకోవడం మీరు చూసారా? సార్ ఇక్కడే ఆడుకుంటూ ఉన్నారు. ఎప్పుడు వెళ్ళారో మాత్రం గుర్తులేదు. వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నప్పుడు పక్కనే ఎవరైనా మీకు కనిపించారా? సార్ అంతలా నేను గమనించలేదు. సార్ ఇక్కడికి రండి సార్. ఎవరైనా తలుపు తెరవండి, తలుపు తెరవండి. పగలగొట్టండి. ఎవరు నిన్ను చేశారు? ఎవరు నేను లోపలికి నెట్టి తలుపు వేశారు? చెప్పు. చిరాగ్, చిరాగ్, గౌరవ్ ఎక్కడ? ఒక్క నిమిషం. చిరాగ్, గౌరవ్ ఎక్కడున్నాడు? ఇద్దరు కలిసి ఆడుకున్నారు కదా? హే పొట్టి పుడంకాయ్, సైకిల్ ఏదో బానే ఉంది. ఏదో ఒకసారి కిందకి దిగు. నేను దిగను. ఏంటి దిగవా? నేను దిగను. దిగరా, దిగు. లేదు నేను ఇవ్వను. సైకిల్ నాకు ఇవ్వరా. నిన్ను పొట్టోడా, నిన్నేం చేస్తానో చూడరా. పోరా, పో. నా మీద చేస్తావా? నిన్ను వదిలిపెట్టను. గౌరవ్ ఆ రూమ్ లో నన్ను తోసేసి తలుపేసేశాడు. వినవా, నీ కొడుకేం చేశాడో చూడు. ఎవరైనా ఇలా కొడతారా? నీ కొడుకు దొరికాడు, కానీ ఇంకా నా కొడుకే దొరకలేదు. గౌరవ్ ఎక్కడని వాడిని అడుగు. గౌరవ్ ఎక్కడ? ఒక్క నిమిషం ఆగండి. తను దొరికాడు కదా, ప్రశాంతంగా ఉండండి. గౌరవ్ని మేము వెతుకుతాం.
గౌరవ్ ఇంటికి వెళ్ళలేదు, క్లూ కూడా దొరకలేదు సార్. నాకెందుకో ఇంట్లో ఉన్న వాళ్ళు తిడతారని ఆ అబ్బాయి ఇంతసేపు బయట ఉండే అవకాశం లేదు. ఇంకేదో జరిగింది. ఒకవేళ గౌరవ్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు. అందుకే ఇన్ఫార్మర్స్కి చెప్పాను. బెగ్గింగ్ ర్యాకెట్, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన వ్యక్తులను ఎంక్వైరీ చేయమన్నాను. గౌరవ్ గురించిన డీటెయిల్స్ కూడా పంపించాను. ఏరియాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి గౌరవ్ ఫోటో పంపించాను. కానీ శంకర్, ఆ గౌరవ్ కనిపించకుండా పోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కారణమై ఉండే అవకాశం ఉంది కదా? కానీ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే అలాంటిదేం తెలియలేదు సార్. జాయింట్ ఫ్యామిలీ, ఎన్నో ఏళ్లుగా ఒకటిగా ఉన్నారు. గౌరవ్ తాత కుటుంబాన్ని ఒకటిగానే ఉంచారు. కానీ మనవాళ్ళు మాత్రం ఐకమత్యంగా లేరు. మనవాళ్ల మధ్య గొడవ ప్రభావం ఆ గౌరవ్ చిరాకుల తండ్రుల మొహాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళిద్దరి మాటలు మీరు బాగా గమనించారా? ఎవరి పిల్లల గురించి వాళ్ళు మాత్రమే కంగారు పడుతున్నారు, మిగతా వాళ్ళ గురించి కాదు. ఇంకా చిరాగు స్టేట్మెంట్, అదే గౌరవ్ తన్ని కొట్టి రూమ్లో లాక్ చేసి వెళ్ళిపోయాడని చెప్పాడు కదా సార్. కానీ శంకర్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవని ఆ చుట్టుపక్కల ఎవరు చూడలేదు కదా. అలాగే గౌరవ్ కూడా సైకిల్ తీసుకుని వెళ్ళడం ఎవరు చూడలేదు. కానీ ఆ చిన్న పిల్లవాడు ఎందుకు అబద్ధం చెప్తాడు? వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఒక విషయం తెలిసిందే. గౌరవ్ అబద్ధాలు ఆడతాడు, చిరాగ్ ఎప్పుడు నిజాలే చెప్తాడు. కానీ అబద్ధాలు చెప్పే కుర్రాడే కనపడడం లేదు. నాకెందుకో ఒకసారి ఆ చిరాగ్ని ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. అప్పుడే గౌరవ్ గురించి ఏమైనా తెలుస్తుంది. వీడు దొరికాడు కానీ నా మనవడు గౌరవ్ ఎందుకు దొరకలేదు? దొరికేస్తారులే, టాబ్లెట్ వేసుకోండి. నాకు మందులు ఇవి వద్దు. నీ చిన్న కొడుకి బాదం పిస్తా ఇవ్వు. వాడి దగ్గరకు వెళ్ళి వాడి పెళ్ళానికి కడుపు తెప్పించమను. వాడు కన్నది ఒక అమ్మాయిని. నాకు కావలసింది మనవడు. ఒకవేళ గౌరవ్ దక్కకపోతే ఈ వంశానికి వారసుడు లేకుండా పోతాడు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఇదిగో తాగు. వీడికి నువ్వు పాలు పట్టిస్తున్నావా? నా బిడ్డకు విషయం పెట్టి నువ్వేం చంపేయలేదు కదా? మీరే గౌరవ్కి విషయం ఇచ్చి పెంచారు. మంచేది చెడేదని చెప్పకుండా చాలా చెడ్డగా వాడిని పెంచారు. ఇప్పుడు మీ దురుద్దేశం వల్ల నన్ను కూడా అనుమానిస్తున్నారు. నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తోంది? నేను పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? నిజం చెప్పు, నా కొడుకు ఎక్కడున్నాడో? చాలు, ఇక ఆపండి. అనవసరంగా నా కుటుంబం మీద ఎవరైనా నింద మోపారు. మిమ్మల్ని ఏం చేస్తారో నాకే తెలియదు. ఇలా చూడండి, ప్రశాంతంగా ఉండండి. నాకు తెలుసు మా అబ్బాయి అల్లరి చేస్తాడని, అందుకు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి చెప్పండి, నా గౌరవ్ ఎక్కడున్నాడు? వదినా, గౌరవ్ ఎక్కడున్నాడో నాకు తెలిస్తే నా కొడుకు నేను అప్పటిదాకా అక్కడే ఉంచుతానా? చెప్పండి. మీ భర్త కళ్ళ ముందే చిరాగ్ని ఎక్కడ దాచారో మేము అక్కడి నుంచి తీసుకొచ్చాం. వీడేమి చెప్పడు నీతో. నిజం ఏమిటో వీడి కొడుకే చెప్తాడు. చాలా నీ కొడుకు వాడి తల పగలు కొట్టాడు. నువ్వేకంగా వాడిని చంపేస్తావా? ఏం చేస్తున్నారు మీరంతా? ఒక చిన్న పిల్లాడు ముందు ఇలా కొట్టుకుంటున్నారే, మీ ఎవరికి సిగ్గు అనిపించట్లేదా? తన వయసుని అర్థం చేసుకోలేరు, తను పడే బాధను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా? రా న్యాయ దేవత, నీకంత కష్టంగా ఉంటే వీణ్ణి కూడా నీతో పాటు తీసుకెళ్ళిపోవచ్చుగా. వీణ్ణి తీసుకెళ్లడానికి నేను ఇక్కడికి వచ్చాను. అక్క, ఇక్కడే ఉండి బాధపడతావా లేక నాతో వస్తావా? ఓ అలాగా. థర్డ్ క్లాస్ పేయింగ్ గెస్ట్ ని వదిలేసి బంగ్లా కొనుక్కున్నావా? బై ద వే అంకుల్, మీ జూకి నా పేయింగ్ గెస్ట్ ఎంతో బెటర్. ఇన్స్పెక్టర్ సార్, నా గౌరవ్ దొరికాడా? గౌరవ్ గురించి ఇంకా మాకేమీ తెలియలేదు. చిరాగ్ను ఒకసారి ఎంక్వైరీ చేద్దామని వచ్చాం. చిరాగ్, నువ్వు సైక్లింగ్ చేసేటప్పుడు గౌరవ్తో ఇంకెవరైనా ఉన్నారా? కంగారు పడకుండా గెస్ చేసి చెప్పు. గౌరవ్ ఎక్కడికి వెళ్ళుంటాడు? సార్, వీడు భయపడ్డాడని మీకే తెలుసు కదా. ప్లీజ్ తన దగ్గర ఎక్కువగా ప్రశ్నించకండి. అవును, ఈవిడెవరు? నేను చిరాగ్ పిన్నిని సార్. సరే, చిరాగ్ మీద నా శ్రద్ధ గౌరవ్ మీద మీకు లేదా? లేదు సార్, అలాంటిదేం లేదు. కానీ ఆ గౌరవ్ వల్లే 3 గంటలు చిరాగ్ ఒకే రూమ్ లో ఉండడం అయింది. మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్. అందువల్ల వాడు భయపడుతున్నాడు సార్. ఎవరైనా వచ్చి నాకు సాయం చేయండి, నాకు సాయం చేయండి, నన్ను బయటకు లాగండి, కాపాడండి, నన్ను కాపాడండి. శీతల్ ఇంకా తన చెల్లెలు మోనిక వాళ్ళ మనసులో గౌరవ్ని ఎంతగానో ద్వేషిస్తున్నట్టున్నారు. దానికి పిల్లల మధ్య గొడవలా లేక వేరే ఏదైనా కారణం ఉందని ఎంక్వైరీ చేయండి. సో మీరు వెంటనే వాళ్ళ గురించే కాదు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా తీయండి. పైకి చూడ్డానికి అది జాయింట్ ఫ్యామిలీలా కనిపిస్తోంది, కానీ నవగ్రహాల్లాగా ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకున్నారు. సో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి.
అక్క మీరు ధైర్యంగా ఉండండి, గౌరవ్ దొరుకుతాడక్క. మండే మంటల ఆజ్ఞం పోస్తున్నావా? గొప్పగా అమ్మ అమ్మ అని చెప్పుకుంటున్నావుగా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, 9 నెలలు మోస్తేనే తల్లి అవ్వగలుగుతుంది. నేను నా గౌరవని 9 నెలలు మోసి కన్నాను. మీ వల్ల నా గౌరవకి ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని ఎవరిని ఊరికే వదిలిపెట్టను. గౌరవ్ లాగే చిరాగ్ కూడా ఒక పెద్ద సమస్యలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. గౌరవ్ని కిడ్నాప్ చేసిన సస్పెక్ట్ చిరాగ్ని అడాప్ట్ చేసుకున్న తల్లిదండ్రులనే తెలుస్తోంది. ఒక అనాథకు జీవితాన్నిచ్చిన వాడి జీవితం ఇప్పుడు సమస్యల్లో ఉంది. తను సంతోషంగానే ఉన్నాడు. బయట చూడ్డానికి సంతోషంగా కనిపించినా తన మనసులో బాధ ఎక్కువగానే ఉంది. అది అర్థం చేసుకోవడానికి మనిద్దరం ప్రయత్నించాలి. తను చాలా చిన్నపిల్లాడు. ఇప్పుడు మనిద్దరం కూడా తనకి లేవు అన్న భావన తను కలుగుతోంది. మనం కూడా చాలా ట్రై చేసి చూసాం. తనకి ఓ అమ్మా నాన్నలా మనం ఉంటూ తన జీవితాన్ని మనం మార్చలేకపోయాం. నేను ఏం చేసినా సరే అది తన మంచి కోసమే చేస్తా. ఇప్పుడు తనతో ఏమీ మాట్లాడకండి. తను కాసేపు ఆడుకొని 2 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ మీరు ఏడవడం చూస్తే తను చాలా బాధపడతాడు. సార్, చిరాగ్ని బబన్ శీతల్ అనాథాశ్రమం నుంచి అడాప్ట్ చేసుకున్నారు. శీతల్ ఎప్పటికీ తల్లి కాలేదని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. ఈ లోటు ఉండడం వల్ల బాబిన్ తండ్రి శీతల్ని కోడలుగా అంగీకరించట్లేదు సార్. అలాగే శీతల్ ఇంకో కులానికి చెందినవారు. 2 సంవత్సరాల క్రితం బాబిన్ ఇంజనీరింగ్ చదవడానికి ఢిల్లీ వెళ్ళాడు. శీతల్ చెల్లి మోనికా అదే కాలేజీలో చదివింది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా శీతల్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ శంకర్, దీనికి గౌరవ్ కనిపించకుండా పోవడానికి సంబంధం ఏమైనా ఉంటుందా? అలాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమస్య వల్లే బాబిన్ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి టెక్స్టైల్ కంపెనీ ఉన్నప్పటికీ అక్కడ వాడు ఎంప్లాయీ ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు సార్. కంపెనీని ఉమ్మరే రన్ చేస్తున్నాడు. అందుకే రుతేష్ ఎప్పుడు కాకపడుతూ ఉంటాడు. ఒకవేళ గౌరవ్ని చంపేసి బాబిన్ ఉమ్మర్పై పగ తీర్చుకోవాలనుకోవచ్చు కదా సార్. అలా చేస్తే కంపెనీ వాడికి దొరుకుతుంది. ఈ యాంగిల్లో చూస్తే బాబిన్ గౌరవ్ని కిడ్నాప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శంకర్, మీరు వెంటనే వెళ్ళి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరిని వేరువేరుగా ఎంక్వైరీ చేయండి. అందరి స్టేట్మెంట్స్ని బట్టి ఒక నిర్ణయానికి వద్దాం. సార్, ఒక్క నిమిషం. సార్, మీరా? సార్, బాబిన్కి మేము ఏ కీడు చేయలేదు. కానీ వాడు మాత్రం మా కుటుంబానికి ఎప్పుడూ కీడు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇష్ట ప్రకారం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అనాథ పిల్లాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దీని గురించి మీరంతా కోప్పడుతున్నారా, లేక వేరేదైనా కారణం ఉందా? చట్టపరంగా అది నేరం కాకుండా పోవచ్చు, కానీ మా నాన్న దృష్టిలో అది నేరమే. సార్, మేమందరం వాడిని చాలా ఈజీగా దూరంగా ఉంచాం. కానీ అమ్మ ఊరుకోలేదు. అందుకే మా నాన్న వాడికి ఉద్యోగం ఇచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు. వాడికి మేము ఇన్ని రకాలుగా మేలు చేసినా వాడికి మేమందరం అన్యాయం చేస్తున్నట్టుగానే వాడు భావిస్తున్నాడు. అందుకే వాడు నా కొడుకుని ఎత్తుకుపోయి పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. సార్, ఉమర్ అన్నయ్యని పగ తీర్చుకోవడం కోసం బబీనే గౌరవ్ని కిడ్నాప్ చేస్తుంటాడు. అప్పుడే నాన్న బిజినెస్ మొత్తం తనకు వస్తుంది అనుకుంటున్నాడు. సార్, నేను ఖచ్చితంగా చెప్తాను, బాబీన్ తన స్వార్థం కోసం గౌరవ్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు. మీకు ఇంతలా నమ్మకం ఉంటే ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? సార్, బాబిన్ వాడి స్వార్థంతో ఎంతవరకు వెళ్తాడో చూద్దాంలే అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మీరందరూ వాడి మొహం చూసి చాలా మంచివాడు అనుకుంటున్నారు సార్. కానీ ఒక విషయం, నా కొడుకుని కిడ్నాప్ చేసింది ఆ బాబిన్ అని మీరు త్వరలోనే తెలుసుకుంటారు. ఒకవేళ కోపంతో కూడా ఈ తప్పు చేస్తుండొచ్చుగా. మీరనుకుంటే ప్రాయశ్చిత్తం చేయొచ్చు. సార్, మేము ఇది ఒక అగ్ని పరీక్షలాగే చూస్తాను. ప్రాయశ్చిత్తం చేయడానికి ఎప్పుడు భయపడలేదు. నేను, నా భార్య, నా కొడుకు ఈనాళ్ళు చాలా ఓర్పుగా ఉన్నాం. ఇప్పుడు ఆ మండుతున్న మంటల్లో నూనె పోసే విధంగా మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే గౌరవ్ కిడ్నాప్కి వెనక మీ హస్తం లేకపోతే ఇంకెవరి హస్తం ఉండుంటుంది? సార్, ఇది ఇంట్లో వాళ్ళ పని కాదు సార్, బయట వాళ్ళ పని. ఉమర్కి రితీష్కి మతిపోయింది. అందుకే బాబిన్ని తప్పు పడుతున్నారు. మా అత్తయ్య ఎప్పుడు శీతల్కి బాబిన్కి సపోర్ట్ చేస్తారు. కానీ అత్తయ్యకి వాళ్ళ నిజ స్వరూపం ఏమిటో తెలీదు సార్. సార్, ఇక్కడ శీతల్ వదిన బాబిన్ అన్నయ్య ఎవరికి నచ్చరు. వాళ్ళు వాళ్ళ మర్యాద గురించి ఆలోచించుంటే ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు చిరాగ్ని ఎందుకు దత్త తీసుకున్నారో తెలుసా?
ఈ ఇంటికి వాడిని వారసుని చేద్దామని. కానీ మా మావగారు గౌరవ్ని తన మనవడిగా అంగీకరించారు. అందుకే వాళ్ళు మా అబ్బాయి గౌరవ్ని కిడ్నాప్ చేశారు. లేదు సార్, మేము చిరాగ్ని వారసుని చేయడం కోసం దత్తత తీసుకోలేదు. అది మాకంటూ ఒక బిడ్డ కావాలని అనుకున్నాం. కానీ చివరికి నేను చిరాగ్కి తల్లినయ్యాను. అయినప్పటికీ తనందరూ అనాథనే పిలుస్తుంటారు. అనాథని అనాథ అని చెప్పకుండా ఇంకేం చెప్పాలి? మిమ్మల్ని ఎవరైనా ముసలోడు పెద్ద అయినా వీల్ చైర్ అంటే మీరు కూడా ఇలాగే తీసుకుంటారా? నా వెనుక అలాగే కదా వాగుతూ ఉంటారు. నా కొడుకు ఆమెకు బానిస లాంటివాడు. ఆవిడ చెబితేనే నా మనవడు గౌరవ్ని కిడ్నాప్ చేశాడు. చెల్లెలి ప్రియుణ్ణి వలలో వేసుకున్న ఒకతే ఎలా ఉంటుంది? తన సొంత వాళ్ళకే ద్రోహం చేసింది, మిగతా వాళ్ళకు చేయదా? సార్, వాళ్ళందరికీ మతి పోయినట్టుంది. నేను భవన్ ఒకే కాలేజీలో చదువుకున్నందువల్ల మేము లవ్ చేస్తున్నామని అర్థం కాదు. భావన్ శీతలక్కనే లవ్ చేశారు. సార్, వాళ్ళందరూ ఎంత దారుణమైన వాళ్ళో మీకు తెలీదు. వాళ్ళ పిడివాదం కోసం చిరాగ్ని హాస్టల్కి పంపించాలనుకున్నారు. మావయ్య, మీరేమైనా అనాలనుకుంటే నన్ను అనండి మావయ్య. దయచేసి చిరాగ్ని మాత్రం తిట్టకండి. ఇక వీడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికి తీసుకెళ్ళి వదిలే. అది మీకు ఇష్టం లేకపోతే మీరిద్దరు కూడా వెళ్ళిపోండి. సార్, వాళ్ళు అప్పుడే అందరినీ ఇంటి నుండి బయటికి గెంటేశారు. కానీ బావగారు వాళ్ళ అమ్మ అడ్డుకోవడంతో 2 నెలలు టైం దొరికింది. నేను అప్పుడే ఆయనతో చెప్పాను సార్, మీ ఇంట్లో వాళ్ళ వల్ల చిరాక్కి పెద్ద ప్రమాదం ఉంది అని. నేను వాడిని తీసుకెళ్తానన్నాను. సార్, మీకు విషయం తెలుసా? బావగారు శీతలక్క గత 2 నెలలుగా చిరాక్తో చెప్తూనే ఉన్నారు, నువ్వికపై పిన్ని దగ్గరే ఉంటావు అని. సార్, నేను ఆ గుండెని రాయి చేసుకుని చిరాగ్ని మోనికాతో పంపించడానికి రెడీ అయ్యాను. కానీ ఇక నుంచి తను మాతో ఉండడని చిరాగ్కి తెలీదు సార్. బాబీని ఇంకా శీతల్ని అందరూ మానసికంగా బాధపెట్టారు. గాయపరిచిన వాళ్లే ద్వేషాన్ని కూడా పెంచుతారు. ఒకవేళ గౌరవ్ కూడా ఇలాంటి విషయాల వల్లే ఇరుక్కుని ఉంటాడు. మీరిప్పుడేం చేయాలంటే బాబిన్, శీతల్, మోనిక ఈ ముగ్గురిని బాగా వాచ్ చేస్తూ ఉండండి. ముగ్గురి కాల్ రికార్డ్స్ తీయండి. సార్, ఒక నిమిషం సార్. హలో, ఏంటి? సరే, నేను వెంటనే వస్తాను. సార్, బాబీనే కాల్ చేశారు. చిరాకు మళ్ళీ కనిపించడం లేట. నా చిరాగ్ ఎక్కడికి బాధపడకమ్మా, వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమీ తెలియదు. త్వరలో వచ్చేస్తాడు. సార్, చిరాగ్ ఎప్పుడు ఇంట్లోనే కూర్చునేవాడు. నేనే వాడిని బయటికి వెళ్ళి ఆడుకోరని పంపాను. సార్, వాడు బయట ఆడుకుంటూనే ఉన్నాడు. కానీ హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు సార్. నేను చెప్పాను కదా, ఈ పనిని ఖచ్చితంగా బయట వాళ్ళే చేసుంటారు సార్. మీరు గౌరవ్ని వెతకాల్సిన చోట్లనే వెతకలేదు. ఇప్పుడు చూడండి, చిరాక్ కూడా కనపడట్లేదు. సార్, గౌరవ్ ఎలా కనిపించకుండా పోయాడో నాకు తెలియదు సార్. కానీ చిరాక్ కనిపించకుండా పోవడానికి వీలే కారణం. ఇప్పటి వరకు వీళ్ళు గౌరవ్ని నేనే ఇక్కడ కిడ్నాప్ చేసి ఉంచాననుకుంటున్నారు. సార్, పెద్ద ఫ్రాడ్ సార్ వీడు. చిరాకుని వీడే కిడ్నాప్ చేసి గౌరవ్ని వీడి కిడ్నాప్ చేయలేదని నమ్మించడం కోసం నాటకం ఆడుతున్నాడు. నా మీద నింద మోపుతున్నావా? నింద మోపడం లేదు, నిజమే చెప్తున్నాను. చిరాక్ కనిపించకుండా పోయిన తర్వాత పోలీసులకి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. వాళ్ళు గౌరవ్ తప్పిపోవడం గురించి కేవలం ఫ్యామిలీ యాంగిల్లోంచే ఆలోచించారు. కానీ ఈ నేరం వెనక అవుట్ సైడ్ యాంగిల్ కూడా ఉంటుందనే లీడ్ వాళ్ళకి దొరకలేదు. బెగ్గింగ్ ర్యాకెట్, చైల్డ్ ట్రాఫికింగ్ లిస్టులో ఉన్న ముఖ్యమైన వ్యక్తులందరినీ పట్టుకొచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ తర్వాత కూడా చిరాగ్ గౌరవ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. సార్, బెగ్గింగ్ ర్యాకెట్, హ్యూమన్ ట్రాఫికింగ్, క్రిమినల్ సస్పెక్ట్స్ అని అందరినీ ఎంక్వైరీ చేశాం సార్. కానీ గౌరవ్, చిరాగ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. శంకర్, నాకు బాగా నమ్మకం ఉంది, ఈ పిల్లల్ని ఇంట్లో వాళ్లే ఎవరో కిడ్నాప్ చేసుంటారు. నా సందేహం కరెక్ట్ అయితే ఈ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరు క్రిమినల్ని కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళందరి కాల్ రికార్డ్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయండి. కుటుంబం మొత్తాన్ని వాచ్ చేయండి. అయినప్పటికీ పోలీసులు మళ్లీ కుటుంబంలోని వారే ఎవరో వాళ్ళని కిడ్నాప్ చేసుంటారనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కానీ ఇన్వెస్టిగేషన్ టైం ప్రాసెస్ వాళ్ల ప్రాణాలకే ప్రమాదంగా మారింది. కానీ చిరాక్ని కిడ్నాప్ మాత్రమే కాదు, హత్య కూడా చేశారనే విషయం పోలీసులకు అంతవరకు తెలియలేదు. ఆ తర్వాత ఇంకో ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఇంతకీ చిరాక్ని ఎందుకు కిడ్నాప్ చేసుంటారు? వాణ్ణి హత్య చేయడం కోసమేనా? మరి గౌరవ్ను మాత్రం ఎందుకు ప్రాణాలతో వదిలేశారు? సార్, బాబిన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేశాను. అందరివి కరెక్ట్గా ఉన్నాయి. కానీ బాబిన్ పెద్దన్నయ్య ఉమర్ పేరు నుంచి 30,000 రూపాయలు కవిత త్రివేద్ అన్న వాళ్ళకి ప్రతి నెల ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆవిడికి ఈయనకి బిజినెస్ డీలింగ్స్ లేవు, అలాగే పర్సనల్ డీలింగ్స్ కూడా లేవు. ఉమర్ వాళ్ళకి నెలకు 30,000 పంపిస్తున్నాడా? అయితే ఖచ్చితంగా కనెక్షన్ ఉంటుంది. ఆ కవిత త్రివేది ఎక్కడున్నారు?
కవితా త్రివేది. అవునండి, నేనే కవితని. విషయం ఏంటో చెప్పండి సార్. ఆ ఉమర్ మీకు తెలుసా? తెలుసండి, కానీ మీరు... ఉమర్ కొడుకు గౌరవ్ కొన్నాళ్ళుగా కనపడడం లేదు. అతని కోసమే వెతుకుతున్నాం. తన గురించి మీకేమైనా తెలుసా? ఏంటి? గౌరవ్ కనపడటం లేదా? మీరేమంటున్నారు సార్? గౌరవ్ నా కొడుకు. కానీ గౌరవ్ వాళ్ళ అమ్మగారు మీ గురించి వేరేలా చెప్తున్నారు. గౌరవ్ వాళ్ళ అమ్మ ఎవరు? నీతునా? నీతూ కాదు, కవిత గురించి మాట్లాడుతున్నాను. కవితా త్రివేది. సార్, గౌరవ్ ఉమర్ వాళ్ళ అబ్బాయి కాదు. గౌరవ్ నా బిడ్డ. 11 ఏళ్ల క్రితం ఆయన కూతుర్ని ఇక్కడ వదిలేసి నా బిడ్డను ఎత్తుకెళ్ళిపోయాడు. సార్, అదేమిటంటే మా నాన్న మనవడే కావాలన్నారు. నాకేమో ఆడపిల్ల పుట్టింది. కవితకు కూడా ఆ టైంలోనే డెలివరీ అయ్యింది. వాళ్ళ ఆయనతో నేను మాట్లాడాను. నా ఫ్రెండ్ దగ్గర డ్రైవర్గా పనిచేశాడు అతను. అడగగానే ఒప్పుకున్నాడు. నా కూతుర్ని వీళ్ళకిచ్చేసి వాళ్ళ కొడుకుని తెచ్చుకున్నాను. అందుకోసం నేను వీళ్ళ ఆయనకి 2 లక్షల రూపాయలు ఇచ్చాను. సార్, నేను మా వారి ముందు ఏమీ మాట్లాడలేను. 5 ఏళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. అప్పుడు నా బిడ్డని ఇవ్వమని నేను అడిగాను. నన్ను మీరు మీ కొడుకుని అడగలేదు, డబ్బే అడిగాను. సార్, వీళ్ళకి డబ్బు అవసరమైంది. నేను ప్రతి నెల 30,000 వరకు ఇచ్చాను. నీ తమ్ముడు గురించి అంత హీనంగా మాట్లాడావు, కానీ నువ్వు ఇలాంటి పని చేశావు. నీ తమ్ముడైన ఒక అనాథ పిల్లాడికి తండ్రినే స్థానం ఇచ్చాడు. కానీ నువ్వేం చేశావు? తల్లి దగ్గర నుంచి కొడుకుని వేరు చేశావు. ఆమెకు నెల నెలా 30,000 ఇస్తూ అద్దె తండ్రిగా ఉంటున్నావు. ఇకపోతే మీరు దీనికి మీ భర్తని కారణంగా చెప్పొచ్చు, లేక మీ పేదరికాన్ని కారణంగా చెప్పొచ్చు. ఒక రకంగా మీరు చేసింది కూడా తప్పే. నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నానో తెలుసా? ఆ నమ్మకం అంతా వమ్ము చేసేశావు. 11 ఏళ్లుగా ఎవడు నా మనవడని చెప్పుకుని గర్వపడ్డానో వాడు ఒక డ్రైవర్ కొడుకు. ఇకపైన గౌరవ్ చేసినా సరే నాకు దిగులు లేదు. ఈ రోజు నుంచి గౌరవ్కి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. నాన్న, నేను చెప్పేది మావయ్య ఆగండి, దయచేసి అలా మాట్లాడకండి మావయ్య. గౌరవ్ నా కొడుకు, వాడిని కని పెంచింది నేనే మావయ్య. ఏమండి, మీరేనా చాలు నటన ఆపో. ఒక బిడ్డను పెంచాలనే కోరిక ఉంటే మగ బిడ్డని కని చూపించు. మావయ్య నమ్మండి మావయ్య, వాడు నా బిడ్డ. నువ్వు నాన్నని చెప్పుకోవడానికి అర్హత కూడా లేదు. నీకు కొంచెమైనా మానవత్వం ఉంటే ఏ అమ్మాయిని అయితే వద్దని వదిలేసావో మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొనిరా. అమ్మా అమ్మా ప్లీజ్, నేను మీ కూతుర్ని అమ్మా. నన్ను పరాయిదానిలో చూడకమ్మా. అమ్మాయిలే ఇంకొక ఇంటికి వెళ్తారు. అమ్మా కానీ ఇక్కడేమో నా కొడుకు ఇంకొకరి ఇంట్లో ఉన్నాడు. దీనంతటికీ కారణం మీ నాన్నే. నా కొడుకు కనుక ఏదైనా జరిగిందనుకో, ఆ తర్వాత నిన్ను చంపి పారేస్తాను. అర్థమైందా? చెయ్యదులవే. అమ్మా లేదమ్మా. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత గౌరవ్కి పంగుడికి ఒక అన్యాయం జరిగింది. అయినప్పటికీ అందులో మమతా వాత్సల్యం అనేవి కొంతవరకు మిగిలాయి. కానీ చిరాగ్ అనాథ అయినప్పటికీ తనకి మనశ్శాంతి లేకుండా పోయింది. ముందు గౌరవ్ కనపడలేదు, ఇప్పుడు చిరాగ్. దీని వెనక ఒకరైనా లేక ఇవి వేరు వేరు కేసులా? ముందు గౌరవ్ కనిపించకుండా పోయాడు, ఎటువంటి క్లూ దొరకలేదు. తర్వాత చిరాగ్ తన కనిపించకుండా పోయాడు, తన డెడ్ బాడీ దొరికింది. ఒకవేళ గౌరవ్ కూడా చిరాగ్కి జరిగినట్టే జరుగుతుందా? కానీ ఇది చేసేదెవరు, ఎవరు చెప్తే ఈ పని చేస్తున్నారు, దీని గురించి ఏమీ తెలియలేదు. కానీ చాలా మోటివ్ తెలుస్తాను సార్. అరవకుండా ఉండాలి. శబ్దం వినపడితే మొహం పగులుతుంది. వీడిని ఏం చేద్దాం? అదే వాడి దగ్గర నుంచి ఏం దొరకలేదు కదా, వీడి దగ్గర నుంచి ఏదైనా వస్తుందేమో చూద్దాం. ఒకవేళ ఇతని మీద ఎవరికి సందేహం రాకూడదని గౌరవ్ని ఉమరే కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా. అతనే చిరాగ్ని కూడా కిడ్నాప్ చేసి చంపేసి ఉండొచ్చు. అరిచేవో చంపేస్తా. అరవద్దంటున్నాను. ఇక ఈ పెద్దాయన కాల్ రికార్డ్స్ లో ఏమీ దొరకలేదు. ఉమర్ని బాబీని జల్లెడ పట్టేశాం. ఇక మిగిలింది రితీష్ మాత్రమే. ఇతన్ని మనం అసలు పట్టించుకోలేదు. ఇతనికి కూతురు మాత్రమే ఉంది, కొడుకు లేడు. ఒకవేళ తన ఇద్దరు అన్నల్ని డమ్మీలుగా చేసి తండ్రి బిజినెస్ని తను తీసుకోవాలనుకుంటున్నాడా? శంకర్, ఈ రితీష్ హిస్టరీ మొత్తం తీయండి. శీతల్,
అక్క చిరాగ్ మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళని అర్థం చేసుకోవడమే లేదు. వాళ్ళని పిల్లలకనే మిషన్ లాగా చూస్తున్నారు. మీరు వాళ్ళ మాతృత్వంతో ఆడుకుంటున్నారు. ఇంతకు మించి మేము తట్టుకోలేము. దయచేసి పిల్లల్ని ఏమైనా చేస్తుంటే చెప్పండి ప్లీజ్. చిరాకు ఇంకా తిరిగి రాడు. కానీ గౌరవ్ బతికుంటే దయచేసి చెప్పండి. ఇద్దరిని చంపేసి ఉంటే దయచేసి అదైనా చెప్పండి. ఏయ్, నేను చెప్పాను కదా నీకు నాకు సంబంధం లేదని. నీ వల్లనే నా కొడుకు ఇప్పుడు కనపడకుండా పోయాడు. నాకు నీ మోహన్ చూడటమే ఇష్టం లేదు. ఇక్కడ నుంచి పోవే. అలా చెప్పొద్దమ్మా, నేను నీ కూతుర్నే. తను చెప్పేది నిజమే. నువ్వు తన కూతురువి కాదు, నా కూతురువి. తను చెప్పిన దౌర్భాగ్యపు తండ్రి నేనే. నా వల్లే నువ్వు ఇన్ని కష్టాలు అనుభవించావు. ఇక నీకు ఏ దిగులు వద్దమ్మా. రా, పద వెళ్దాం. పద, మన ఇంటికి వెళ్దాం. సమాధానం దొరికింది కదా. ఈ నిజాన్ని తనకి నేను ఎప్పుడో చెప్పేశాను. తన చేతకాని తండ్రివి నువ్వే నిన్న సంగతి ఇప్పటి వరకు తనకి తెలియలేదు. వెళ్ళు, బయటికి పోరా. నేను నా కూతుర్ని తీసుకెళ్తాను. పొమ్మంటున్నానా? పంపించు. నా కొడుకుని తీసుకొచ్చి అప్పుడు నీ కూతురుని తీసుకెళ్ళు. సార్, రితేష్ కాల్ రికార్డులోనూ బ్యాంక్ స్టేట్మెంట్లోనూ అనుమానాలు లేవు సార్. కానీ రితేష్ భార్య గురించి ఒక రహస్యం తెలిసిందే. ఏంటి రహస్యం? ఎక్కడికి వెళ్ళావు? పనుంది. నేను నిన్ను వెళ్ళమన్నానా? నీ బాయ్ ఫ్రెండ్ని కలిసి వస్తున్నావా? ఎంత ధైర్యం నీకు? ఇలా చూడు నాన్న, కానిస్టేబుల్ వచ్చారు. నిన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. అయితే నీకు వికాస్ గురించి తెలీదు? తెలీదు సార్. ఎవరా వికాస్? వికాస్తో కలిసి నీ భర్త పేరు చెడగొట్టాలనుకుంటున్నావని నీ భర్తే స్వయంగా మాతో చెప్పారు. సార్, రితీష్ ఎప్పుడు అనుమానిస్తూ ఉంటాడు. నేను వికాస్ని లవ్ చేస్తున్నానని పెళ్లికి ముందే చెప్పాను. మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారని ఈ పెళ్లి ఆపమని చెప్పాను. అయినా తను అర్థం చేసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నాను. సార్, మాకు పెళ్ళి 9 ఏళ్ళు అవుతోంది. మేమిద్దరం చాలా సంతోషంగానే ఉంటున్నాం. మా జీవితం చాలా సంతోషంగానే సాగుతుంది సార్. నీ జీవితం సంతోషంగా ఉందని ముందు అబద్ధాలు చెప్పడం ఆపు. మీ రిలేషన్షిప్లో ఎన్ని సమస్యలున్నాయో ఇప్పుడే నీ భార్య చెప్పింది. నీ మర్యాద కోసం నువ్వు తనకి డివోర్స్ ఇవ్వకుండా ఉండుండొచ్చు. కానీ నీ భార్య నీకు డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. తనను తీసుకెళ్ళడానికి వికాస్ వస్తున్నాడు. నీ కూతురి కస్టడీ కోర్టు నీకు ఇవ్వనంత వరకు నీ కూతురు నీ భార్యతోనే ఉంటుంది. కస్టడీ నీకు ఎలాగో రాదనుకో, ఎందుకంటే నీ బిడ్డకు తండ్రి వికాసే కదా. నువ్వు బయలుదేరు. అలాగే ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాం కదా అని మళ్ళీ నిన్ను పిలవమని మాత్రం అనుకోవద్దు. నీ భార్య కేసు మాత్రమే సాల్వ్ అయింది, మీ అన్నయ్య కొడుకుల కేసు కాదు. ఇతని మీద ఒక కన్నేసి ఉంచండి. సో దరిద్రుడా, పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేకపోయావు. నీ వల్ల నా పరువు పోయిందిరా. నువ్వెందుకురా బతుకున్నావు? చాలా ఆపండి. మీ స్వార్థం వల్లే మన పిల్లల జీవితం ఇలా నాశనం అయ్యింది. మీ వల్లే పిల్లలు కూడా ఇలా తప్పుడు దారిలో వెళ్తున్నారు. మన కుటుంబం ఇలా నాశనం అవడానికి కారణం మీరే. నోరు ముయ్యండి. మిగిలిన జీవితం సంతోషంగా జీవించాలంటే నోరు మూసుకొని ఉండండి. లేదంటే వీళ్ళతో కలిసి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నేను తప్పు చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను. సార్, గౌరవ్ కిడ్నాప్ అయిన తర్వాత రోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో,
మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేసి ఉంచాం. వాడు ప్రాణాలతో ఉండాలంటే 10 లక్షలు తీసుకురా. వాళ్ళు గౌరవ్ గురించి మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. అందుకే నేను ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం నా నుంచి, నా భార్య దగ్గర నుంచి చిరాగ్ని లాక్కోవాలని చూశారు. అందుకే వీళ్ళు గౌరవ్కి దూరంగా ఉండడమే మంచిదనుకున్నాను. కానీ నేను చేసింది చాలా పెద్ద తప్పు సార్. మీ నంబర్లో దేనికి కాల్ వచ్చింది? నా ఇంకొక నంబర్కే కాల్ వచ్చింది. ఏ నంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నంబర్ ఇప్పుడు మీ దగ్గర ఉందా? ఉంది సార్. గౌరవ్ని కిడ్నాప్ చేశారు. కాల్ అతని తండ్రి ఉమర్కే రావాలి, కానీ బాబీనికి ఎందుకు వచ్చింది? ఈ 2 కిడ్నాప్లు డబ్బు కోసం జరిగాయంటే చిరాగ్ని కిడ్నాప్ చేసిన తర్వాత కాల్స్ ఎందుకు రాలేదు? నాకెందుకో చిరాగ్ని డబ్బు కోసం కిడ్నాప్ చేయలేదనిపిస్తోంది. చంపడానికి కిడ్నాప్ చేశారు. మరైతే గౌరవ్ తనెందుకు కిడ్నాప్ చేశారు? ఇద్దరిని కిడ్నాప్ చేయాలనుకుంటే ఒకేసారి చేయొచ్చు కదా. ఎందుకంటే ఇద్దరు గార్డెన్లో ఉన్నారు, సైకిల్ తొక్కారు. వాళ్ళు సైకిల్ మీద శంకర్, ఒకవేళ అక్కడ సైకిల్ ఎవరు తొక్కితే వాళ్ళనే కిడ్నాప్ చేయాలనుకున్నారేమో. గౌరవ్ చిరాగ్ దగ్గర నుంచి సైకిల్ తీసుకువెళ్ళిపోయాడు. అందుకే గౌరవ్ని కిడ్నాప్ చేశారు. అందుకే డబ్బు కోసం బాబీకి కాల్ చేశారు, కానీ ఉమర్కి కాదు. సార్, బాబీన్కి డబ్బు అడిగి ఒక నంబర్ నుంచి కాల్ వచ్చింది కదా, ఆ నంబర్ని ట్రేస్ చేసాం. గోడమందన్ రోడ్లో యాక్టివ్గా ఉంది. డబ్బు ఎక్కడ ఉంది? పిల్లడు ఎక్కడ? సార్, నన్ను వదిలేండి సార్. సార్, నేనేం చేయలేదు సార్. సార్, 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 నన్ను వదిలేండి సార్. సార్, 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 నేనేం చేయలేదు సార్. సార్, నేనేం చేయలేదు సార్. సార్, 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 కొట్టకండి సార్. సార్, నేనేం చేయలేదు సార్. చెప్పు. సార్, మేము పిల్లాడిని డబ్బు కోసం కిడ్నాప్ చేయలేదు సార్. పార్టీ కుర్రోని లేపేయడానికి డబ్బు ఇచ్చారు, కానీ మేమే కుర్రోని మార్చి తీసుకొచ్చేసాం. సరే, నేను చెప్పేది. కుర్రోడు రేసింగ్ సైకిల్ నడుపుతూ ఉంటాడు, తలకి హెల్మెట్ వేసుకుని ఉంటాడు. వాడిని అదిగో వెళ్తున్నాడు. రా 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 రా. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏంటి ఏం తప్పైంది? ఊరికే తప్పు తప్పు అంటే అర్థమేంటి? నువ్వేగా చెప్పో. వాడు రేసింగ్ సైకిల్ నడుపుతూ ఉంటాడు, తలకి హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు అని. నువ్వే నాకు వాడు ఫోటో పంపించమంటే పంపించలేదు. ఇలా చూడు, మాట్లాడుకున్నట్టు మర్యాదగా డబ్బు ఇచ్చేసాయి సార్. కానీ పార్టీ డబ్బు ఇవ్వనని చెప్పేశారు సార్. ఎందుకంటే కుర్రోని మార్చి తీసుకొచ్చాం కదా. అప్పుడే మేము ఆ పిల్లోడి నాన్నకి కాల్ చేసి డబ్బులు అడుగుదామని అనుకున్నాం. కానీ సార్, ఫోన్ తీసిన వాళ్ళు నాకు 10 పైసలు కూడా ఇవ్వలేదు సార్. ఎందుకంటే గౌరవ్ చిరాగ్ అన్నదమ్ములు కాదు, వాళ్ళిద్దరూ కజిన్స్ మాత్రమే. కానీ నువ్వు డబ్బు కోసం ఫోన్ చేసింది వాళ్ళ నాన్నకి కాదు, వాళ్ళ చిన్నాన్నకి ఫోన్ చేశావు. మిగతా చెప్పు. పార్టీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఈసారి కరెక్ట్ అయిన కుర్రాన్ని లేపేస్తే డబ్బు ఇస్తామన్నారు. మేము అలాగే వాడిని లేపేశాం. కానీ పార్టీ అబ్బాయిని చంపేమన్నారు. అందుకే మేము అబ్బాయిని చంపేశాం. ఇంకో కుర్రాడే మా కస్టడీలో ఉన్నాడు. ఆ అబ్బాయిని అమ్మేసి డబ్బు సంపాదిద్దాం అనుకున్నాం. సరే, పార్టీ ఎవరు? ఈ ఇంట్లో వాడిని చూస్తున్నావు. ఎవరు ఆ పార్టీ? అతని పేరు రామ్ సార్. పోరా. సార్, సార్, నేనేమి చేయలేదు సార్. కావాలని నన్ను ఇరికించారు. వాళ్ళు రియల్ ఎస్టేట్లో నాతో పాటు కలిసి పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు నన్ను ఇరికించి పాత కక్షలు తీర్చుకోవాలనుకుంటున్నారు. మీరే చెప్పండి సార్, ఎవరో ఓ కుర్రాడిని కిడ్నాప్ చేసి చంపడం వల్ల నాకేమిటి లాభం? నీ గర్ల్ ఫ్రెండ్కి లాభం కావచ్చు కదా. ఇవన్నీ అరెస్ట్ చేయండి. ఇల్లు మొత్తం సర్చ్ చేయండి. నేనేం చేశాను సార్? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్. సార్, నేను చెప్పేది వినండి. నేనేం చేయలేదు సార్. ఆ రామ్ ఎందుకని మా అక్క వాళ్ళ అబ్బాయిని చంపుంటాడో నాకు తెలియదు సార్. నువ్వు చాలా తెలివైందని అనుకుంటున్నావా? లేదు సార్, నేను చూసుకోవాలనుకున్న అబ్బాయిని నేనే ఎందుకు చంపుతాను సార్? తనని నీతో పాటు ఉంచుకోవాలని నువ్వు అనుకోలేదు. ఆల్రెడీ తనని నువ్వు లీగల్గా అడాప్ట్ చేసుకున్నావు. సార్, ఒక బాబుని లీగల్ గా అడాప్ట్ చేయడం ఒక క్రైమా? నువ్వెందుకని లీగల్గా అతన్ని అడాప్ట్ చేసుకున్నావో మాకు తెలిసింది. తనని లీగల్గా అడాప్ట్ చేసుకున్న తర్వాత తన పేరు మీద 5 కోట్లకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావు కదా. నీ ఇంట్లోనే ఈ పాలసీ దొరికింది. చిరాగ్ని మర్డర్ చేసి ఈ పాలసీని క్లెయిమ్ చేయడమే కదా నీ ప్లాన్? చెప్పు. అవును, చిరాగ్ని నేనే చంపాను సార్.
గత 10 ఏళ్లుగా నేను సెటిల్ అవ్వడం కోసం చాలా కష్టపడ్డాను. అయినా ఏమీ చేయలేకపోయాను. సరే, బావిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకున్నాను. కానీ అతను మా అక్కనే ఇష్టపడ్డాడు. ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీతో డబ్బు సంపాదిద్దామన్న ప్లాను ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యుండాలి. నీ దురాశ కోసం ఒక అనాథ పిల్లాడి ప్రాణాల్ని బలి తీసుకున్నావు. తనని అడాప్ట్ చేసుకున్న తల్లిదండ్రుల ఆశల్ని అడియాసలు చేశావు. చిరాకుని మోనికకి అప్పగిద్దామని బాబీని అనుకోవడం చాలా పెద్ద తప్పు. తనే తలుచుకున్న ఆ తప్పుని సరిదిద్దుకోలేకపోయాడు. శీతల్ తన చెల్లెలు మోనికని జీవితాంతం తిట్టినా కూడా వాళ్ల కొడుకు చిరాకుని తిరిగి తీసుకురావడం అనేది సాధ్యం కాదు. ఏంటి నాన్నా, మీరు ఇంకా తినలేదా? పిన్ని, బాబాయ్, దయచేసి నన్ను క్షమించండి. నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఇంకా చిరాగ్ని కూడా బాగా ఇబ్బంది పెట్టాను పిన్ని. కానీ ఇంకెప్పుడు అలా చెయ్యను. ప్లీజ్ దయచేసి నన్ను మీరిద్దరూ క్షమించండి. పిల్లలు చేసే తప్పులు ఎప్పటికైనా క్షమించదగినవే. కానీ పెద్దవాళ్లు చేసే తప్పులు ఒక్కోసారి ఎంత దారుణంగా మారుతాయంటే అక్కడ క్షమాపణకి అవకాశమే లేకుండా పోతుంది. సానుభూతి చూపించాలనే ఆలోచన కూడా ఎవరికీ కలగదు. మనం మన పిల్లలకి ఏది తప్పు ఏది కరెక్ట్ అనే విషయాలు నేర్పిస్తున్నాం. కానీ నేర్పించేవాళ్లే వాళ్ళకి తప్పుడు విషయాలు నేర్పిస్తే అప్పుడు తప్పుడు విషయాలే కరెక్ట్ అని వాళ్ళు భావిస్తారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించడం మన బాధ్యతే. ఈ సమాజంలో సరైన విషయాలు నేర్పించే వాళ్ళకి మాత్రమే సరైన మర్యాద, గౌరవం అనేవి ఉంటాయి. ఇంతటితో నేను అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం ఇంకొక ఆశ్చర్యకరమైన కేసుతో. అంతవరకు మీరు మీ కుటుంబం సురక్షితంగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ డయల్ 100 ఎపిసోడ్ 3. పాఠం ఒకటే, దాన్ని మనమంతా నేర్చుకోవాలి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.